నమస్కారం. చాలా సంతోషం సార్. సంతోషం. సన్న బియ్యం మేము ఏనాడు ఆ బియ్యము అన్నము బాగాలేదని పారేయలేదు సార్. మేము అదే వండుకొని తిన్నాం. గొంతు దిగకపోయినా కూడా మేము తిన్నాం సార్. ఎందుకంటే మేము పేదవాళ్ళం కాబట్టి మా కష్టం సుఖం తెలుసు కాబట్టి మేము తిన్నాం సార్. సార్ అంతే. చాలా సంతోషం సార్. మాకు మీరు సన్న బియ్యము ఇచ్చినందుకు చాలా సంతోషంగా కడుపు నిండినట్టుగా ఉన్నది. మేము వండుకొని తినకముందే. ఆ దొడ్డు బియ్యం ఏం చేసేదమ్మా? దొడ్డు బియ్యం మాత్రం మేము తినబుద్ధి కాకపోయినా కూడా కష్టపడి కష్టమున్నా కూడా ఇష్టపడి తిన్నాం సార్. మేము ఇష్టపడి తిన్నాం సార్. ఎందుకంటే ఎప్పుడు ఏది శాశ్వతం కాదు సార్. సన్న బియ్యం ఎప్పుడు శాశ్వతం కాదు. బియ్యం అంటే అన్నపూర్ణేశ్వరి. పారేయలేదు సార్ మేము. నేనైతే పారేయలేదు సార్. నేను ఇప్పుడు మీకోసమే ప్రభుత్వం ఈ సన్న బియ్యం ఇస్తుంది కదా, ఏమంటారు? కాబట్టి దేవుడు మా మొర ఆలకించి ఈ సన్న బియ్యం ఇచ్చిండు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అందరు ఇచ్చిన వాళ్ళ దాతలకు సార్లకు అంత ప్రభుత్వానికి ఆ సార్ అందరికీ రేవంత్ రెడ్డి గారికి కూడా వాళ్ళ కుటుంబాన్ని చల్లగా రక్షించి కాపాడి సర్వదా అందరినీ చల్లగా రక్షించి కాపాడాలి.